హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. ప్రభు గడిచిన కాలమంతా ఆయన కృపలో మనల్ని కాసి కాపాడి సంరక్షించి ఆయన యొక్క సన్నిధి సహవాసాన్ని మనకు అనుగ్రహిస్తున్న మహాదేవుని బట్టి ఘనత మహిమ ప్రభావము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. మనము ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయములో రాయబడినటువంటి అనేక విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 34వ యెహెజ్కేలు 34వ అధ్యాయంలో మరి కాపరులను గూర్చి, గొర్రెలను గూర్చి చాలా విషయాలు రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అక్కడ దేవుని చేత ఏర్పరచబడి దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ పరిశుద్ధాత్మని యొక్క ఉపదేశము అనగా ఆది అపొస్తలుల దినాల్లో మేడగదిలోనికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అపొస్తలులకి దేవుడు ఒక ఉపదేశాన్ని అప్పగించాడు. ఆ ఉపదేశము సారాంశం ఏమిటంటే, హల్లెలూయా, మరి ప్రతి వ్యక్తి మారు మనసు పొంది, దేవునికి స్తోత్రాలు. ఏంటండి మొట్టమొదట పొందవలసింది ఏంటంటే మారు మనస్సు. మారు మనసు అనేది లేకుండా మనము ప్రభువుని ఆరాధించవచ్చు, ప్రభువుని గురించి బాగా పాటలు రాయొచ్చు, పాడొచ్చు, మంచి మరి అక్కడక్కడ నేర్చుకున్నవి మంచి ప్రసంగాలు కూడా మనం చేయొచ్చు. ఇవన్నీ కూడా మారు మనసు లేకుండా ఎన్నో దైవ సంబంధమైన కార్యక్రమాలు మనం చేయొచ్చు. దైవ సంబంధమైనటువంటి యేసుక్రీస్తు నామములో దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి దేవుడి భూమి మీద ఎవరిని ఎన్నుకోలేదండి. ఎందుకంటే దైవికమైన కార్యక్రమాలు చేయడానికి మత పెద్దలు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యక్రమాలు చేయడానికి దేవుడు మనల్ని పిలలేదు. కానీ మరి ఎందుకు మనల్ని పిలిచాడంటే మనము మారు మనసు పొంది, దేవునికి స్తోత్రాలు, మారు మనసు పొందిన ప్రతి వానికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. పరిశుద్ధాత్మని ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవారు మొట్టమొదటిగా వారు ఆత్మ పొందినట్లు రుజువు ఏమిటంటే క్రొత్త భాషలో మాట్లాడతారు. దేవునికి స్తోత్రాలు. ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారానే అద్భుతములు, ఆశ్చర్య కార్యములు, సూచక్రియలు, మహత్కార్యములు, హల్లెలూయా, ఎన్నో పరిశుద్ధాత్మని వరముల ద్వారా ఎన్నో అద్భుతములు, సూచక్రియలు జరుగుతాయి అభిషేకం పొందిన వారి ద్వారా. ఆ పరిశుద్ధాత్మని ద్వారానే సంఘానికి ఉపదేశాన్ని కూడా ప్రభు ఇస్తా ఉన్నారు. కాబట్టి సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మరి చాలామంది దేవుని యొక్క సేవ చేసేవారు ఉన్నారు. మరి నేను వాళ్ళందరి గురించి నేనేం మీకు మాట్లాడదలుచుకోలేదు. నేను ఆ విషయాలు చెప్పడానికి మీ మధ్యకి రాలేదు ఈ రాత్రి. దేవునికి స్తోత్రాలు. ఈ యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయములో కడుపు నింపుకోవడానికి లేక వారు బతకడానికి కాపరులుగా ఉన్న వారి చేతిలో నుండి నేను ఏర్పరచుకున్న నా మంచి కాపరికి, అనగా ఆ మంచి కాపరి ఎవరంటే పూర్వకాల దినాల్లో దేవుడు యెహెజ్కేలు దినాల్లో దావీదు అనే మాట వాడారు. నేను దావీదుని వారికి కాపరిగా నియమిస్తాను.
ఆయన వారిని ఏం చేస్తాడు? చూడండి 23వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు 34 అధ్యాయం 23వ వచనం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును. అయ్యా ఇక్కడ బాగా వినాలి. అనేక మంది అబద్ధికులైనటువంటి కాపరుల చేతిలో నుండి నేను నా గొర్రెలను విడిపించి వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. వాటి మీద కాపరిగా నియమించెదను. పరిశుద్ధులకు తండ్రి, రాత్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపి ఆదరించమని. అచ్చల్పుణ్ణి తోలుని దుమ్మునైనా నన్ను మరుగు చేసే ప్రియ పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు క్రీస్తు ద్వారా ఆయన సంఘమును భూమి మీద ఆయన స్థాపించారు. క్రీస్తు యేసు అనే బండ పైన మరి సంఘమును ప్రభు కట్టారు. దేవునికి స్తోత్రాలు. ఆ సంఘములో ఎవరెవరైతే దేవుని యొక్క అనాది కాల సంకల్పాన్ని బట్టి నిత్య నాశనము కాకుండా నిత్య మహిమలోనికి దేవుడు ఎవరినైతే ప్రవేశింపజేయడానికి ఏర్పరచుకున్నాడో వారందరినీ ప్రభువు సమకూరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము 50వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే చూడండి ఒకసారి, ఆ వాక్యం చదవండి అందరూ. ఆయన 50వ కీర్తన 4వ వచనం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి చేత నాతో నిబంధన చేసుకునిన. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. బలి అర్పణ చేత అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తన ప్రాణమును బలిగా అర్పణముగా అర్పించి, ఒకసారి మీరు గలతీయులకు రాసిన పత్రిక 1:4 చదవండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణమును తన్ను తాను అప్పగించుకుని, దేని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో తన ప్రాణాన్ని బలి అర్పణగా అర్పించాడు. దేనికి అర్పించాడండి? మనము 50వ కీర్తన 4వ వచనంలో ఏం రాయబడింది అక్కడ? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. హల్లెలూయా. మనము యేసు ప్రభువారు తన్ను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకుని ఆ బలి అర్పణ చేత ఈ ప్రపంచంలో ఆయా జాతుల్లో నుండి, ఆయా వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న వారిని బలి అర్పణ చేత విమోచించాడు. అలాగ విమోచించబడిన దేవుని ప్రజల విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వారిని నా యొద్ద సమకూర్చుడని మీద ఆకాశమునకును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడండి. బాగా మనసు పెట్టండి. ఎందుకంటే మనము ఏ విషయాలు కూడా శరీర సంబంధమైనటువంటి మనసుతో దేన్ని ఆలోచించకండి బాబు. శరీర సంబంధమైన మనసు చాలా చెడ్డది. ఆ మనసు
విశ్వాసి ఆ మనసు విశ్వాసిలో సావకపోతే నీవు ముఖం ముడుచుకుంటా ఉంటావు. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఊరిక బాధపడిపోతూ నొప్పి కలిగి ఉంటూ ఎక్కడా నెమ్మది లేకుండా, చాలామంది భార్యాభర్తల మధ్యన నెమ్మది లేకుండా వారి మధ్యన చిన్న చిన్న కలహాలకి కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనసే. ఆ మనసును చంపివేయుడని పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతూ ఉందండి. నువ్వు చంపేస్తే నువ్వు బతుకుతావు. దేవునికి స్తోత్రాలు. శరీర సంబంధమైన మనసును కానీ చంపలేదనుకోండి, ఏం చేయం మనం బతకం. అర్థమైంది మీకు? మనం బతకమండి ప్రియులారా. హల్లెలూయా. కనుక రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, ఎందుకంటే ఒక మాట వినాలి, దుష్టుడైన సైతాను చాలా తెలివిగలవాడు. భూమి మీద ప్రభు చేత విమోచించబడిన దేవుని ప్రజలు మరి ఆది అపొస్తలుల సంఘమును గూర్చి అపొస్తలుల కార్యములో మనం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మేడగదిలోకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. మొట్టమొదటిగా పేతురు ప్రసంగం చేశారు. దాని ద్వారా 3,000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో ఏక మనసు కలిగి ఉండండి. వ్యతిరేక మనసు నజరేయుడైన యేసునామములో నశించిపోనుగా. ఆ వ్యతిరేకమైన మనసేనండి పరిచయం అడ్డుపరుస్తూ ఉంటుంది. మనము అంచె దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఆఖరి గడియల్లో మనం బతుకుతూ ఉన్నాం. నువ్వు దేని గురించో చింతిస్తూ చీకుతో హల్లెలూయా ఏంటండి చీకుగా చింతగా మనం ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలు నీ ఆత్మీయ జీవితాన్ని నశింపచేస్తాయి. పరిచర్య యొక్క మూలం ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఆది మానవుడైన ఆదాము అవ్వని దేవుడు ఆదాముని మనం ఆదికాండము 1:26 నుండి 28 వరకు చదివినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలికలో నరులను చేయుదము అంటే ఆదాము దేవుని స్వరూపములో దేవుని పోలికలో సృష్టింపబడ్డాడు. దేవుని స్వరూపములోను దేవుని పోలికలో సృష్టింపబడ్డా ఆ ఆదాము యొక్క పక్కటెముక ద్వారా దేవుడు స్త్రీని కలుగజేసి స్త్రీని పురుషునికి ఒక సహకారిగా అప్పగించాడు. యజమానురాలుగా కాదండి, నెత్తి మీద ఎక్కువ కూర్చుని పురుషుణ్ణి పిలకట్టుగా ఆడించడానికి దేవుడు ఏ పురుషునికి ఒక భార్యని ఇవ్వలేదు కూడా. అలాంటి మనసు ఉన్న సహోదరులారా, ముందు ప్రభువుకు లోబడండి, మీ భర్తలకు లోబడండి, నీ భర్తకు లోబడ. అది నీకు చాలా విలువైందని నేను చెప్తున్నా. అంతేగాని భర్త మీద యజమానత్వం అనేది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తములో లేదండి. అది దేవుని చిత్తములో లేని దాన్ని ఎవరైనా ఏ కుటుంబంలో అయినా చేయాలనుకుంటే మీరు నెమ్మదిగా ఉండలేరు. ఏదొక పరిస్థితులతో ఊరిక ఒకరితో ఒకరు కలహిస్తూ గొడవ పడుతూ ఉంటారు. ఆత్మీయంగా పెరగడానికి దేవుడు మంచి అవకాశం మీకు ఇచ్చిన, ఆత్మీయంగా కూడా పెరగకుండా మీరు గుద్దులాడుకుంటూ కీచులాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఇలాగే కొనసాగుతూ ఉంటారు. ఈలోగా ప్రభు రాకడ వస్తుంది. హల్లెలూయా. ఇలాగ కీచులాడుకుంటూ గుద్దులాడుకుంటున్న ఆత్మీయులు భూమి మీద విడవబడతారు. నువ్వు విడవబడిన తర్వాత ఇక గుద్దులాడుకోవు, కీచులాడుకోవు. ఎందువల్ల? మహాభయంకరమైన 7 ఏళ్ళు మహాశ్రమకాలము నువ్వు అనుభవించావు. కనుక ఇలాంటి పనికి మానిన కీచులాట్లు గుద్దులాట్లన్నీ పక్కన పెట్టి
ముందు దేవుని వాక్యమునకు మీ హృదయాల్లో చోటివ్వండి సహోదరి సహోదరుల. ఆత్మీయంగా పెరిగి ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మాభిషేకము పొంది ఆ ఆత్మచేత ఆ పోలికగా అనగా ప్రభు పోలికగా మార్చబడే విషయాల మీద ఎక్కువ ఆలోచన కలిగి ఉండండి, ఎక్కువ ఆసక్తి కలిగి ఉండండి. అలాంటి ఎక్కువ ఆలోచన, ఎక్కువ ఆసక్తి కలిగిన దేవుని ప్రజలు ధన్యులు ధన్యులు ధన్యులు. అర్థమైందండి మీకు? అట్టి వారు ఎవరండి? ధన్యులు ధన్యులు ధన్యులు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, మనం ఇప్పుడు 23వ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 23వ వచనంలో యెహెజ్కేలు ద్వారా దేవుడు ఆయన గొర్రెలను గూర్చి ఏం చెప్తున్నాడండి? ఆయన వాటిని మేపుటకై, చూడండి ముందు మీరు ఒకసారి 17వ వచనం చదవండి. నా మంద మీ విషయమై, నీ విషయమై దేవునైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, ప్రియులారా, పోయిన ఆదివారం నాడు నా మంద అనే విషయమును గురించి దేవుని ఆత్మ చాలా విషయాలు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుని చేత ఏర్పరచబడిన మంద ఒకటి ఉంది. ఆ మందకి ఇంటిషన్గా మరి దేవుని చేత ఏర్పరచబడకుండా మేము క్రైస్తవులం అని చెప్పుకుని ఈ లోకానుసారంగా జీవిస్తూ, శరీరానుసారంగా జీవిస్తూ, హల్లెలూయా, అలాగే జీవించే మంద కూడా ఒకటి ఉందండి. ఈ మందికి ఆ మందికి ఏమీ సంబంధం లేదు. హల్లెలూయా. దేవుని మంద, హల్లెలూయా, యేసుక్రీస్తు సారూప్యమునకు సమరూపముగా రోజు రోజు మార్చబడతా ఉంటుంది. అర్థమైందండి? ఆ మంద ఆత్మీయ విషయాల మీదే ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మంద నువ్వేమీ భయపడవద్దు, నేను నీకు ఒక మంచి కాపరిని ఏర్పాటు చేస్తాను. ఆ కాపరి నీ కొరకు ఏం చేస్తాడు? ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 త్వరగా చదవండి. దొంగతనమును, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకు, ఆ జీవము సమృద్ధిగా గొర్రెలకు కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అయ్యా, అర్థమైందా? దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక కాపరి, హల్లెలూయా, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టి, చూడండి మీరు విన్నారు, చాలా మంది కాపర్లు గొర్రెలను తింటూ ఉన్నారండి. గొర్రెలు ప్రాణాలు తీస్తూ ఉన్నారు. గొర్రెల యొక్క ప్రాణాలకి విశ్రాంతి లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ మంచి కాపరి అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మంచి కాపరి ఈ గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టిన వ్యక్తి. కాబట్టి ప్రియులారా, ఆయన ద్వారా ఎవరైనా దేవుని సేవకు ఏర్పరచబడి
గొర్రెలకు కాపరిగా దేవుని చేత నియమించబడిన వ్యక్తి అయితే, ప్రభు గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టిన ప్రభువు కాబట్టి ఆయన ప్రధాన కాపరి. ఆ ప్రధాన కాపరి తర్వాత హల్లెలూయా ఆది అపొస్తలుల దినాల మొదలుకొని ఎప్పటి వరకు కూడా దేవుని చేత ఏర్పరచబడిన కాపర్లు ఉన్నారు. ఆ కాపర్లు ఎవరు ఎలాంటి వారంటే గొర్రెల కొరకు ప్రాణము పెట్టే కాపర్. అంతే తప్ప గొర్రెలను వలన బతికే కాపర్లు కాదండి. మీకు అర్థమైతే లేదా? గొర్రెలను మేపుటకును జీవమును సమృద్ధి జీవము ఆ గొర్రెలకు ఇవ్వటానికి ఆ మంచి కాపరి తన ప్రాణాన్ని పెట్టే కాపరి. ఆయన ప్రధాన కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రధాన కాపరి అయిన యేసు ప్రభువారు భూమి మీద సంఘమునకు కాపర్లుగా నియమిస్తే ఎవరినైనా వారేం చేస్తారండి? హల్లెలూయా సంఘము ద్వారా వచ్చే డబ్బుతో ఏదో వారు సుఖంగా హాయిగా జలసాగా బతకరండి. వారు అలా బతకరు. దేవునికి స్తోత్రాలు. దేవుడు సంఘము ద్వారా ఏదైనా ఇస్తే హల్లెలూయా దాన్ని మరల గొర్రెల కొరకే వ్యయపరుస్తూ ఉంటారు ఒక మంచి కాపరి. కాబట్టి సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి కాపర్లు ఎన్నుకుంటాడు. కానీ హల్లెలూయా స్వార్థముగా తమ కొరకు తాము జీవించే వారిని దేవుడు ఎన్నుకోడు. ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు వినండి. నా సేవకుడే 23వ వచనం యెహెజ్కేలు 34:23 నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. 24 కూడా చూడనా? యెహోవానైన నేను వారికి దేవుడినై ఉందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. ప్రియులారా, దావీదు అధిపతి ప్లస్ కాపరి. దేవునికి స్తోత్రం. దావీదు ఎవరండి? వారికి అధిపతిగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దావీదు అనే మాట మనం చూస్తే బైబిల్ గ్రంథములో ఇప్పుడు అది ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న దావీదును గురించి దేవుడు చెప్తూ లేదు. కానీ దావీదుకు సిగురై ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తును మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెలను విమోచించి హల్లెలూయా పాపము చేత అపరాధముల చేత చచ్చినటువంటి మానవ జాతిని రక్షించి విమోచించి హల్లెలూయా క్రీస్తు యేసు యొక్క జీవము చేత జీవింపచేయడానికి. ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 చదవండి త్వరగా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా
ప్రిలార బాగా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఏదో శరీర సంబంధమైనటువంటి మనుషులు శరీర సంబంధమైన ఉద్రేకంతో, దేంతోనండి? శరీర సంబంధమైన ఉద్రేకంతో ఎన్నో మరి నాశనానికి కారణమైన దైవ కార్యాలు చేస్తూ ఉన్నారు. రక్షణకు కారణమైంది కాదు, నాశనానికి కారణమైన కార్యక్రమాలు ప్రపంచం అంతా చేస్తూ ఉన్నారు. అది చాలా ప్రమాదమని మీకు నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, ఇక్కడ నేను వారికి దావీదును కాపరిగా నియమిస్తాను, ఆయన వాటిని మేపును. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, యేసుక్రీస్తు దేవుని యేసు ప్రభు కృప చేత రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. పూర్వ దినాల్లో, ఆది అపోస్తలుల దినాల్లో యేసు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచించబడి రక్షించబడిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన మరి దేవుడు వారు ఆనాడు ఏం చేశారంటే, రక్షించబడిన వారందరూ కూడా ప్రియులారా అపోస్తలుల బోధలోను సహవాసములోను ఏం చేశారండి? వారు బోధలోను సహవాసములో పెరుగుతూ హల్లెలూయా ప్రార్థించుటి యందును, దేవునికి స్తోత్రాలు, దేవునితో ఎడతెగక సహవాసము చేస్తూ ఉండేవారండి. హల్లెలూయా. ఎందుకొరకు? ఈనాడు క్రైస్తవులు మరి అనేకమైన శరీర సంబంధమైన లోక సంబంధమైన దైవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు ఆనాడు ఎవరూ చేయలేదండి. హల్లెలూయా. ఆనాడు ఆది అపోస్తలుల దినాల్లో ఉన్న పరిశుద్ధులు ఆత్మీయంగా పెరుగుటమనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు. చూడండి, ఇక్కడ ఒక విషయం వినాలి. మనం ఇప్పుడు మన ప్రధాన కాపరైనటువంటి ఏప్రిల్ రాసిన పత్రికలో 13లో రాయబడినట్లుగా మనము ఒక ప్రధాన కాపరైన యేసుక్రీస్తు అని ఒక ప్రధాన కాపరి మన మీద ఉన్నాడే. దేవునికి స్తోత్రం. ఆ ప్రధాన కాపరి యొక్క కాపుదలలో మనం ఏం చేయబడుతున్నామండి? మేపపడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ ప్రధాన కాపరిని గురించి ఒక మాట మీకు నేను చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ మీరు ఎబ్రీల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం సార్ చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకువలను కదా. హల్లెలూయా. ప్రియులారా, బాగా మనసు పెట్టండి. ఆత్మలకు తండ్రి ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన మనకి ఆత్మలకు తండ్రి ఉన్నారు. హల్లెలూయా. ఆ తండ్రి యొక్క ఉద్దేశం ఏమిటి? మనము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అన్నిటిలో ఆయన వలె మనము, ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు, పరిశుద్ధతలోను, నీతిలోను, విశ్వాసములోను, అన్ని విషయాల్లో ప్రభు వారు సంపూర్ణులై ఉన్నారు, పరిపూర్ణులై ఉన్నారు. మనమును ఆయన పరిపూర్ణతకు తగిన వారముగా ఉండాలనేదే మన ఎడల మన ఆత్మలకు తండ్రి అయిన ప్రభుకున్న ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఒక మాట వినాలి. తండ్రి ఎప్పుడు కూడా చూడండి, దినం మా అబ్బాయి పుట్టినరోజు. మీరు వింటున్నవారు ఎవరైనా కంగారు పడకండి.
ఏదో పుట్టుకరోజు వేడుకలు బాగా జరిగి ఉంటాయని మా ఇంట్లో ఏడుకలు ఏమి ఉండవండి. ఏడుకలు సంబరాలు ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకు మీకు నేను ఈ మాట చెప్తానంటే, అబ్బాయికి 31 సంవత్సరం పూర్తే 32వ సంవత్సరం వచ్చింది. నేను ఒక తండ్రిగా ఇప్పటికీ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. మరి చిన్నపిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క మరి చేతుల్లో ఉంటారు. వయసు వచ్చిన తర్వాత వారు పెరుగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు. మరి మహాదేవుని కృపచేత దేవుడు మరి నా బిడ్డను ఆయన మరి ఇంజనీరింగ్ చేసి ఎలక్ట్రికల్ ఎంటెక్ చేసిన దేవుడు ఆయన్ని తన భార్యని దేవుని సేవ కొరకు దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దాన్ని బట్టి నేను దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు వినాలి. ఆ బిడ్డ సంవత్సరం వయసున్నప్పుడు ఎలాంటి బాధ్యత ఆ బిడ్డ మీద నాకుందో, ఎలాంటి కాపుదల, ఎలాంటి జాగ్రత్త నేను కలుగున్నానో, ఇప్పుడు 31 సంవత్సరం పూర్తి చేసుకుని 32వ సంవత్సరం వయసు వచ్చినప్పటికీ కూడా ఆ బాధ్యత, ఆ కాపుదల, ఆ జాగ్రత్త అనేది నాకు ఉన్నదండి. నాకే కాదు, భూమి మీద ప్రతి తండ్రికి తన పిల్లల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. పిల్లలు పెద్ద వయసు అవుతున్నప్పుడు మరి పెద్దవాళ్ళు చెప్పేటువంటి జాగ్రత్తలు, కొన్ని పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఇలా తలస్తారు. పెద్దవారు అవుతున్నప్పుడు మేము ఇప్పుడేమీ చిన్నపిల్లలు కాదు కదా, ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయ్యేము. కాబట్టి ఇప్పుడు కూడా మా తండ్రి ఏంటి మా పైన ఏదో ఒక ఇలాగని కొంతమంది పిల్లలు, మరి మా పిల్లలు అలాగ ఆలోచించేవారు కారు. చాలామంది పిల్లలు అలాగ ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు ఏమి ఆలోచించినా ప్రియులారా, తండ్రే ఏంటండి, తండ్రే తండ్రికి పిల్లల మీద ఒక అపారమైన ప్రేమ, ఒక బాధ్యత. హల్లెలూయా. ప్రేమ ఉంది, బాధ్యత ఉంది. వారిని బాగా ప్రయోజనంగా చేయాలని మరి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు బట్టే వారు వయసులో ఎంత పెద్దవారు అయిపోతున్నా కొన్ని జాగ్రత్తలు, కొన్ని క్రమశిక్షణలు, ఎందుకంటే వారు పిల్లల కంటే పెద్దవాళ్ళు కనుక జీవితంలో ఎన్నో మరి జయాలు, అపజయాలు, ఎన్నో కష్టాలు, సుఖాలు అన్ని చూస్తూ వచ్చారు. కాబట్టి పిల్లలు ఆ పరిస్థితిలో ఏ కష్టాల్లోకి, ఏ బాధల్లోకి వెళ్ళిపోకుండా సుఖముగా, క్షేమముగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఏట్రా బాబు చిన్నపిల్లలు కాదు కదా అని మనసు వారికి ఉన్నప్పటికీ తండ్రి అంటే ఏంటో మరి ఈ దినం మీరు గమనించాలి. తండ్రి ఎప్పుడు తండ్రే. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లల మీద ఏ బాధ్యత ఉందో పెద్దవారైనప్పుడు కూడా అదే బాధ్యత వారి మీద ఉంటుంది. హల్లెలూయా. నేను ఈ దినం మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, కంటే నేను ఈ మాట మీకు చెప్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు చదువుతున్నామా, ఆత్మలకు తండ్రి అయిన వాడు. అది నా భాష మీరు కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరండి? ఆత్మలకు తండ్రి అయిన వాడు. ఎవరైనా దేవుని చేత నియమించబడ్డ దావీదు అనగా ఎవరండి? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆయనకి నీవు ఆత్మీయంగా జన్మించిన దినం మొదలుకొని ఎలాంటి డిస్టర్బెన్స్ మనసుకి చోటు ఇవ్వకండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. సంఘమును దేవుడు తన కొరకు సమకూర్చుకుంటూ ఉన్నాడు.
ఆయన బలి అర్పణ చేత విమోచించబడిన ప్రజల గురించి దేవునికి ఒక ఉద్దేశం. వారిని నా యొద్దకు సమకూర్చుడి. హల్లెలూయా. వారిని ఏం చేయాలండి? నా యొద్దకు సమకూర్చుడని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. పైన ఆకాశమునకు భూమికి కూడా ఆయన ఆజ్ఞిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, బలి అర్పణ చేత ప్రభుతో దేవునితో నిబంధన చేసిన ప్రతి దేవుని బిడ్డ ఆత్మీయంగా మనం ఏం చేయాలండి? అభివృద్ధి చెందాలి. రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలండి. దేవునికి స్తోత్రాలు. చూడండి, నేనున్నాను ఇప్పుడు. ప్రభువులో లేనప్పుడు ఒక శరీర సంబంధిగా నేను జీవిస్తున్నప్పుడు అండి, ఇలాంటి పుట్టినరోజులన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు, శరీర సంబంధమైనవి, లోక సంబంధమైన కార్యక్రమాలు వస్తున్నప్పుడు చాలా హడావిడి చేస్తూ ఉండేవాడిని అండి. మీకు అర్థమైంది లేదా? మామూలు హడావిడి కాదు. హల్లెలూయా. చాలా చాలా హడావిడి చేస్తూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే మహాదేవుని కృప చేత ఈ గొప్ప రక్షణ భాగ్యం నాకు దొరికిందో, నేను శరీర మనసు చచ్చి ఆత్మీయ సంబంధమైన మనసు బ్రతికి, అది శరీర మనసు చావాలి. శరీర మనసు చస్తేనే ఆత్మీయ మనసు బతుకుతండి. ఆత్మీయ మనసు బతికినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆత్మ సంబంధులుగా మనము మారుతాం. పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక రాస్తూ, నేను ఆత్మ సంబంధులు, కొరింథీ సంఘాన్ని, కొరింథీలు విశ్వాసులు శరీర సంబంధమైనటువంటి గొడవలతోనూ చికాకులతోనూ అసూయలు కలహాలతో వారు సాగుతూ ఉంటే, వారు గురించి పౌలు గారుకున్న తాత్పర్యం ఏంటండి? ఆత్మ సంబంధులుగా ఆయన వారిని చూస్తున్నాడు. ఆత్మ సంబంధులుగానే వారిని పెంచుతూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి పరిస్థితిని మీరు పక్కన పెట్టాలి. ఎందుకంటే శరీర సంబంధమైన మనసు లేఖనం చెప్తుంది చెడ్డదని. అది దేవుని నీతికి లోబడదండి. దేవుని నీతికి లోబడలేని శరీర మనసు దేవుణ్ణి ఎప్పుడు దుఃఖపెడతా ఉంటుంది. ప్రియులారా, నా రెండు చేతులు జోడించి మీకు ఒక మాట, 45 సంవత్సరాల ప్రభుతో నడిచిన అనుభవంతో మీకు చెప్తున్నాను. నేను ఏ దేవుని బిడ్డలైతే ప్రభువుని సంతోష పెడతా ఉంటారు, వారు వారి పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వారు వారి పిల్లలు ఎప్పుడు దీవెనకరంగా ఉంటారు. వారు వారి పిల్లలు ఎప్పుడు ఆత్మీయంగా పెరుగుతూ ఉంటారు. వారు వారి పిల్లలు కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమునకు క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతూ ఈ లోకయాత్రలో ముందుకు సాగుతూ ఉంటారు. అలాంటి క్రైస్తవ జీవితము ఎంతో ధన్యకరమైనది. అలాంటి జీవితము ధన్యకరమైన జీవితం. వారు ధన్యులు, వారు ఇతరులను కూడా ధన్యులుగా మారుతూ ఉంటారండి. మీరు మనసు బాగా పెట్టాలి. నేను ఎవరిని విమర్శించడానికి చెప్తూ లేదు. ఏదైనా ఒక పుట్టినరోజు అనుకోండి, మరి క్రైస్తవ లోకంలో జరిగే అడావిడి ఎంత అంతా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటల మీద మీరు కొద్ది దృష్టి పెట్టండి. మా అబ్బాయితో నేను మొన్న, బాబు నీది పుట్టినరోజు కాబట్టి ఒక కొత్త డ్రెస్ తీసుకోమన్నప్పుడు ఒక మంచి మాట చెప్పాడు నాకు. లేదు డాడీ, నాకు చాలా బట్టలు ఉన్నాయి, అక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పుట్టినరోజు కొత్త బట్టలు కొనుక్కుంటూ కట్టుకుంటూ తప్పని చెప్తే లేదండి. ముందు ఒక విషయాన్ని ఈ కడవరి దినాల్లో
దేవుని బిడ్డలు దృష్టి దాని మీద పెట్టమని నా 2 చేతులు జోడించి మీకు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి పండగ, ఈ భూమి మీద జరిగే ప్రతి పండగ అండి, ముందు పండగగానే సరదాగా ప్రారంభించబడుతుంది. దాని ముగింపు హల్లెలూయా ఎన్నో కలహాలు గొడవలుగా మారిపోతాయి. ఇశ్రాయేలు ప్రజలు మీరు బాగా వినాలి, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఆయన త్వరగా రానప్పుడు కింద ఈ ప్రజలు ఏం చేశారంటే, ఒక ఐగుప్తులో వారు చూసినటువంటి దేవుని ఆకారం ఒక బొమ్మ చేసుకుని దానికి మొక్కి బలులు అర్పించి పండగ చేశారు. వారు ఏం చేశారు? పండగ చేశారు ప్రియులారా. ఆ పండగ ఫలితం ఏమిటో మీకు తెలుసా? 3,000 మంది చచ్చారు. హల్లెలూయా. ఆ పండగ ఫలితం ఏమిటండి? 3,000 మంది కూలేరు నా ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని దేవుని ప్రజలు, ఆత్మ సంబంధులైన వారు బాగా గమనించమని ప్రభువునందు నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ప్రియులారా. మనము అంచె దినాల్లో జీవిస్తున్నాం. కడవరి గడియల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మన రక్షకుడు, మన విమోచకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడు మధ్యాకాశానికి అతి త్వరగా రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఈ దినాల్లో దేవుని ప్రజలు ఏం చేయాలి చెప్పండి? ఆత్మీయంగా పెరగాలి. ఏం పెరగాలండి? ఆత్మీయంగా పెరిగి మాట్లాడరు ఏమంటే నా భాష అర్థం లేదు. ఆత్మీయంగా పెరిగి హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సిద్ధపడాలి. ఇప్పుడు దేవుని ప్రజలు చేయవలసిన పని ఇదండి. ఇవాళ పుట్టినరోజు, మన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు ఇచ్చేవాళ్ళు బోళ మంది ఉన్నారు. పుట్టినరోజు అప్పుడు హల్లెలూయా ఆ అబ్బాయికి ఒక సూటు కోటు, ఆ అమ్మాయి భార్యకు ఒక పట్టు చీర, వీటన్నిటికీ డబ్బులు లేకపోయినా అప్పులు చేసేనా సరే. ఎందుకని? పండగ. పెద్దలు పండగ దండగని సామెత ఉందండి. కాబట్టి క్రైస్తవుడికి ఏ పండగ లేదు. నేను ఎరిగినంత మట్టుకు ప్రియులారా ఒకే ఒక పండగ ప్రతిరోజు దేవుని బిడ్డలకు ఉంది. ఆత్మీయంగా పెరుగుతున్న దేవుని ప్రజలు హల్లెలూయా ఎప్పుడు వారు అంతరంగము చూడండి. పండగ అనేది భౌతికంగా లోకపరంగా సరదాలది, కానీ ఆత్మ సంబంధముగా ఎదుగుదలని ఒక పండగ ఉందండి. ఆత్మ సంబంధమైన పండగ. అది ఆత్మ సంబంధముగా పెరుగుతూ ఉంటారు. ఆత్మ సంబంధముగా పెరుగుతూ ఉంటారు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయంలో ఏం చెప్తారు? ప్రభువు ఆత్మ చేత మనమందరము ముసుగులేని ప్రియులారా ఒక మాట వినండి మీరు. ఇక్కడ మోషే 40 రాత్రులు 40 పగలు సినాయి పర్వతం మీద ప్రభువుతో సహవాసం చేశారు. 40 రాత్రులు 40 పగలు మోషే ప్రభువుతో సహవాసం చేసినప్పుడు, ఆయన కొండ దిగి వస్తున్నప్పుడండి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముఖమును తేరి చూడలేకపోయారు. ఏం జరిగి ఎందువల్ల చెప్పండి ప్రియులారా? ఆయన దేవునితో సహవాసం చేశారు కాబట్టి దేవుని మహిమ మోషే ముఖం మీద ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరుడా, మహిమగల దేవుడు మన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు. ఆ పరిశుద్ధుడు మహిమగల దేవుడితో
ఎవరు సహవాసం చేస్తారో వారు ప్రభు యొక్క యేసు క్రీస్తు యొక్క మహిమకు సమరూపముగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. మోషే 40 రాత్రులు 40 పగలు 40 దినాలు రాత్రి పగలు దేవునితో సహవాసం చేయటం వలన ప్రియులారా మోషే ముఖం ఏం చేస్తుందండి? ప్రకాశిస్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఆయన ముఖమును తేరి చూడలేక, అయ్యా నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు ముఖం మీద ముసుకేసుకోమని చెప్పారు. అది పౌలు గారు 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ఈ విషయాన్ని ఆయన ఎత్తి చూపిస్తూ, పూర్వ దినాల్లో ప్రభుతో సహవాసం చేసిన మోషేని ఆ ఇశ్రాయేలు సర్వ సమాజము మోషేని ముఖం మీద ముసుకేసుకోమన్నారు. ఎందువల్ల? ఆయన ముఖం మీద ఉన్న దేవుని మహిమను వారు చూడలేక. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా పరిశుద్ధ ప్రభుతో నిజంగా నువ్వు సహవాసం చేస్తే మన అంతరంగం ప్రభు మహిమతో నిండిపోద్ది. హల్లెలూయా. మన అంతరంగ స్వభావం ఏమైపోద్దండి? ప్రభు యొక్క మహిమతో నిండిపోద్ది. పరిశుద్ధాత్మ అభిషేకము ప్రభువైన యేసుక్రీస్తు పోలికగా మనలను మారుస్తూ ఉంటది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పోలికలో పరిశుద్ధులు మార్చబడతా ఉన్నప్పుడు వారు పైనున్న వాటి మీదే మనసు పెట్టుకుంటారు. అది అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయములో ఏం చెప్పాడండి? మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా రోజు రోజు ఎదుగుతూ ఉంటే హల్లెలూయా పరసంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాం. ఏమండి, పరసంబంధమైన దాని మీద మనసు పెట్టుకున్న వారికి ఏ చీకు, ఏ చింత, ఏ విచారం ఉండదండి. మాట్లాడరేవండి. హల్లెలూయా. అబ్బాయి నీ పుట్టినరోజు నువ్వు ఎలాంటి బట్టలు కొనుక్కున్నావు, మీ ఆవిడకి ఎలాంటి ఖరీదు గల చీర కొన్నావు, మీ అబ్బాయికి ఎలాంటి సూట్ కొన్నావు. ఇవాళ క్రైస్తవులు అనబడ్డ వారు చెప్పుకునే మాటలు అయిపోయినాయి బాబా, మాటలన్నీ అయిపోయినాయి. అవన్నీ పక్కన పెట్టి ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు మధ్యాకాశమునకు రాబోయే దినాల్లో మనం ఉన్నాము. హల్లెలూయా. మనము సిద్ధపడవలసి ఉన్నది. హల్లెలూయా. మనం ఆత్మీయంగా పెరగవలసి ఉన్నది. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతూ, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని పోలికగా ప్రభువైన యేసుక్రీస్తు పోలికగా మార్చబడకపోతే హల్లెలూయా కడబూరు మ్రోగినప్పుడు నీవు నేను కూడా మధ్యాకాశంలో ఎత్తబడలేం. ఎడవబడతావు, జాగ్రత్త. ఎడవబడతావు, జాగ్రత్త సుమి. ఎడవబడితే ఎంత భయంకరం అనుకున్నావు. ఎడవబడితే ఎంత భయంకరం ఒకసారి ఆలోచించు. కరోనా మహాదేవుని కృప ఇంకా భూమి మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన భూమి మీద ఉన్నాడు. దేవుని కృప భూమిని ఏళ్తూ ఉన్న ఈ రోజుల్లోనే, దేవుని కృప భూమి మీద ఉన్న ఈ దినాల్లోనే
ఈ కరోనా అనేటువంటి వ్యాధి మనుషులను భయంకరంగా బాధిస్తూ ఉంది, భయపెడతా ఉంది. రోజు రోజుకి వ్యాధిగ్రస్తులు విస్తరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయ్యా, ఇంకా దేవుని సంఘం భూమి మీద ఉండగా ఇలాంటి భయంకర పరిస్థితులు జరుగుతూ ఉంటే, సంఘము మధ్య ఆకాశానికి ఎత్తబడిన తర్వాత, పరిశుద్ధాత్ముడు భూమి నుంచి తీసివేయబడిన తర్వాత 7 ఏళ్ళు శ్రమ కాలము ఎంత భయంకరమో ఆలోచించి రాత్రి ఎడవ పడతము చాలా భయంకరమైనది. ఎవరము ఏం చేయబడ్డానికి వీల్లేదు, ఎడవ పడ్డానికి వీల్లేదు. నా ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడితేనే, హల్లెలూయా, ఆత్మ సంబంధమైన విషయాల మీద నీవు మనసు పెట్టాలంటే ఆత్మీయంగా నువ్వు మలచబడతా ఉండాలి. నేను ఒక శరీర సంబంధిగా ఉండి ఆత్మ సంబంధంగా పెరుగుటం అనేది అసాధ్యం. గనుక ప్రతి దేవుని బిడ్డ ప్రార్థన చేయాలి. ప్రభువా, శరీర సంబంధమైన మనస్సు నాలోండి చంపివి, శరీర సంబంధమైన మనసు మీద గొప్ప జయము నాకు అనుగ్రహించాను. నేను శరీర సంబంధమైన మనసు విషయంలో చనిపోయి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను మలచబడాలి. ఆత్మ సంబంధమైన కృప నాకు ఇవ్వండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు అనుగ్రహించమని ప్రతి దేవుని బిడ్డలు ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేసే దినాల్లో మనం ఉన్నాం. దేని కొరకు? ప్రభు ఆత్మ ఉంటేనే ప్రభు పోలుగా మార్చబడతాం. అందుకే ప్రభు చెప్పారు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఎవడైనా నువ్వు క్రీస్తు ఆత్మ లేనివాడైతే వారెవరు కాదండి, క్రీస్తు సంబంధి కాడు. కానేరు వాళ్ళ పెంతెకొస్తేయులైనా ఎవరైనా ఏ క్రైస్తవులైనా కానీ. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, ఒక ఆత్మ సంబంధిగానే ఉంటాడు. ఆత్మ సంబంధి ఎప్పుడు ఏం చేస్తాడని వాక్యం చెప్తుందండి. ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు పెడతా ఉంటాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన విషయాల మీదే ఆలోచన కలిగి ఉంటాడు. ఆత్మీయంగా ఎలా పెరగాలి, ఆత్మీయంగా ఎలా రోజు నేను ఎదగాలి. హల్లెలూయా. ఎందుకని? నీ ఒక ఆత్మ సంబంధం, ఒక శరీర సంబంధి, శరీర విషయాన్ని మనసు పెడతాను బైబిల్ చెప్పి. ఒక భూ సంబంధమైన విషయాన్ని మనసు పెడతాడు. ఒక ప్రకృతి సంబంధి ప్రకృతి విషయాలను మనసు పెడతాడు. ప్రకృతి సంబంధి ప్రకృతి విషయాల మీద ఎలాగ మనసు పెడతాడు, భూ సంబంధి భూ విషయాల మీద ఎలా మనసు పెడతాడో, శరీర సంబంధి శరీర విషయాన్ని ఎలా మనసు పెడతాడో ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే ఒక ఆత్మ సంబంధి కూడా అదే పని చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటండి? ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడు? ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు పెడతాడండి. ఈ రాత్రి ఒక విషయం గమనించండి అయ్యా, అమ్మ, నా మాటలు వినుచున్న పరిశుద్ధాత్మ దేవుడిచ్చు మాటలు వినుచున్న సహోదరి సహోదరులారా, మీరు ఒక విషయం బాగా గమనించండి. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టిన దేవుని బిడ్డలు ఉన్నంత హ్యాపీగా, వారున్నంత సంతోషముగా, సుఖముగా, సమాధానముగా భూమి మీద మరి ఎవ్వరూ ఉండలేరు.
బాబు అర్థమైందా లేదు నా మాట? ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఆత్మ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టే దేవుని పెట్టుకున్న సుఖము, ఆ పెట్టుకున్న సంతోషము, సమాధానం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదండి. ఎవరికి? హల్లెలూయా. వేల టన్నుల బంగారం ఉన్న వారికి ఉండదు, వేలాది కోట్ల ఆస్తి గల వారికి ఉండదు, ఇంకా వారికి అన్ని సమస్యలు, దుఃఖాలు, బాధలు, ఎన్నో చీకులు చెత్తం. అన్నిటికంటే గొప్ప మంచి లైఫ్, ఒక మంచి జీవితము ఆత్మ సంబంధముగా జీవించడం. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియులారా, ఎందుకనండి ఆత్మ సంబంధులైన వారికి ఆత్మలకు తండ్రి అయిన వాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఇందాక నేను మా అబ్బాయి గురించి నేను ఎప్పుడు ఇంతవరకు ఏనాడు మా పిల్లలు పుట్టినరోజు నేను అసలు ఈ మాట ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు నేను మీకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ అబ్బాయి 32 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ హల్లెలూయా తాను చిన్నవాడుగా ఉన్నప్పుడు నాకు ఎలాంటి బాధ్యత, ప్రేమ, ఆయన మీద ఉన్న జాగ్రత్తలు ఉన్నాయో ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడే కాదండి, హల్లెలూయా. మరి మేము భూమి మీద ఉన్నంత వరకు అదే పరిస్థితి. ఒకవేళ నేను నా సమయం అయిపోతే నా పరిచర్య ముగించుకుని దేవుడి దగ్గరికి, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయే టైం వస్తే నేను వెళ్ళిపోతాను. కానీ ప్రియులారా, మనందరి ఆత్మలకు తండ్రి అయిన ప్రభు ఉన్నాడు చూసారా, ఆయన ఎక్కడికి వెళ్ళడు. హల్లెలూయా. ఆయన నిత్యుడకు దేవుడు, ఆయన శాశ్వతుడకు దేవుడు, ఆయన నిరంతరము ఉన్నవాడు, నిరంతరము మన కొరకు విజ్ఞాపనము చేసే విషయములో నమ్మదగిన ప్రభు. అయ్యా వింటున్నారా? ఒక్కసారి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 ఒకసారి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక, ఈయన నిరంతరము ఉన్నవాడు. 7వ అధ్యాయంలో ప్రియులారా, యాజకుల గురించి పౌలు గారు మరి మాట్లాడుతూ, ఆయన మరి యాజకులు వస్తారు, వారు వయసు అయిన తర్వాత లేకపోతే దేని తర్వాత వారు చనిపోయి వెళ్ళిపోతారు. మరలా ఇంకొక యాజకుడు తర్వాత వస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ యేసు ప్రభువును యాజకుడు ఉన్నాడు చూసారా, ఆయన ఎవరండి? నిరంతరము ఉన్నవాడు. అయ్యా మీకు అర్థమవుతుందా? మన యాజకుడు ఎవరు? నిరంతరము ఉన్నవాడు. హల్లెలూయా. ఈ నిరంతరమున్న యాజకుడు 23వ వచనం చూడండి ఒకసారి. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైన గాని ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. హల్లెలూయా. అర్థమైందండి? భూమి మీద అనేక మంది యాజకులు ఉండేవారు. లేవి గోత్రంలో నుండి దేవుడు కొంతమందిని యాజకులుగా ఎన్నుకున్నాడు. ఒక్కొక్క యాజకుడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు, ఒక్కొక్క యాజకుడు తన కడుపుకి ఇష్టడుగా ఉంటాడు. అది అర్థమైందండి? ఒక్కొక్క యాజకుడు దేవునికి ప్రీతికరంగా ఉంటాడు. దేవునికి ఇష్టడుగా ప్రీతికరంగా ఉన్న యాజకత్వం కలిగిస్తున్న రోజుల్లో ప్రజలకి నెమ్మది నిమ్మడం దొరికేది. దేవునికి అయిష్టులుగా ఉన్న యాజకులు వచ్చినప్పుడు హల్లెలూయా మరి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. ఆ యాజకుల గురించి ఒకరి తర్వాత ఒకరు మార్చబడతా కొంచెం మాట్లాడుతూ పౌలు గారు
యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈయన ఏమంటున్నాడు పౌలు గారు, యేసు క్రీస్తును ప్రధాన కాపరైన ఈ యాజకుడు నిరంతరము ఉన్నవాడు. హల్లెలూయా! ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడు మన ప్రభువు మన అందరి మీద ప్రధాన కాపరైన యేసయ్య, ఆయన నిరంతరముండే యాజకత్వం జరిగించేవాడు. హల్లెలూయా! యాజకుని పని ఏంటండి? మనుషులు అర్పించే బలులు దేవునికి అర్పిస్తూ, తర్వాత మనుషుల కొరకు దేవుని సన్నిధిలో నిరంతరము హల్లెలూయా విజ్ఞాపన చేయటం. మరి పూర్వ దినాల్లో యాజకుడికి దట్టి, ఈ మెడలో ఒక దట్టి ఉండేదండి. దాని మీద ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు ఉండేవి. అంటే అర్థం ఏంటండి? యాజకుడు హల్లెలూయా ఇశ్రాయేలు 12 గోత్రాల మీద ఒక బాధ్యత కలిగిన వాడు. వారిని ఒక భారం. అర్థమైందండి? యథార్థమైన సంఘ కాపరి తనకు అప్పగించబడిన ఆత్మల విషయంలో ఎంతో భారము కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. వారిని ఆత్మీయంగా పెంచి ప్రభువైన యేసుక్రీస్తుకి సారూప్యములకు సమరూపముగా పెంచి ప్రభు ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిష్కళంకులుగా నిలవబెట్టవలది ఆ కాపరి ఆయన ప్రయాసపడతా ఉంటారు. ఆ రీతిగా సంఘాన్ని ఆ మంచి కాపరి మేపుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మరి ఈయన నిరంతరము హల్లెలూయా మన ప్రభు ఎవరండి? నిరంతరము ఉన్నవాడు. కనుక మార్పు లేని యాజకుడు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మన మార్పు లేని యాజకుడైన దేవుడు మనం పాత నిబంధన కొత్త నిబంధనలో కూడా చూస్తే, నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు. నేను నీకేమై ఉన్నాను? తోడై ఉన్నాను, భయపడకము. నా యొద్ద నిర్భయముగా నివసించుము. నా యొద్ద నీవు నిర్భయముగా నివసించము. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొద్ద మనం నిర్భయముగా నివసించవచ్చు. ఏ రోగ భయము, ఏ కష్ట నష్టములు, ఏ ఇరుకులు ఇబ్బందులకు మనము భయపడవలసిన పని లేదు. ఏ రోగానికి, ఎలాంటి మరణానికి కూడా భయపడవలసిన పని లేదు ప్రియులారా. దేవునికి తెలియకుండా మన మీదకి ఏది రాదు. మన తల మీద ఒక ఎంట్రుకు ఓడాలంటే అది ఊడి నేల పడ్డానికి దేవుడు సెలవిస్తేనే ఓడుతండి. తల వెంటికి ఓడడానికే దేవుడు సెలవిస్తే, సెలవివ్వాల్సి వస్తే పరిశుద్ధులు ఆత్మ సంబంధులు, పరిశుద్ధులు ఆత్మ సంబంధులైన నిజమైన దేవుని ప్రాణము ఎవరు తీయగలరు? ఎవరు వారి ప్రాణాన్ని నశింపజేయగలరు? ఎవరు వారి మీద దాడి చేయగలరు? ఎవరు వారిని పాడు చేయగలరు? ఎవరు దాడి చేయలేరు, ఎవరు పాడు చేయలేరు, ఎవరు వారిని బలహీనపరచలేరు. దేవుని వాక్యం చెప్తుంది, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఏం చేయము? భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని మార్పు లేని యాజకత్వము కలిగిన మన ప్రభువైన యేసయ్య ఆయన మనతో చెప్తా ఉన్నాడు. ఆయన నిరంతరము ఉన్నవాడు,
ఆయన నిరంతరము ఉన్నవాడు. ప్రియులారా, మనలను భూమి మీద మనము మన పిల్లలము శరీరములో ఉన్నంత కాలము ఏ కీడు, ఏ అపాయము, ఏ రోగ బాధలు మనకు రాకుండా, ఒకవేళ మన అవివేకాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన తిరుగుబాటుని బట్టి కొన్ని నష్టాలు, కొన్ని రోగాలు వచ్చినా మరలా నువ్వు ప్రభు వైపు తిరిగి నీ దోషములు, నీ పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి ప్రభుతో సమాధానపడి నువ్వు మారు మనిషి పొంది దేవుని తట్టు తిరిగితే ఆయన నిన్ను కనికరించే విషయంలో ఆయన కరుణా సంపన్నుడు. ఆయన కనికరించే దేవుడైనా, ఆ మార్పు లేని యాజకుడైనా యేసయ్య మన పక్షంలో ఉన్నాడు. దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు? ఎవరు మనకు శత్రువు లేడండి. ప్రభు మన పక్షాన ఉన్నాడు. ప్రభు మన పక్షాన ఉన్నాడు. మన విరోధైన సైతాను ఉందొకటి. అయినప్పటికీ భయపడవలసిన కర్మ, భయపడవలసిన పని మనకు లేదు. ఎందువల్ల? మన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన పక్షమందున్నవాడు. మన నిమిత్తము మన శత్రువైన సైతానుతో, వారి దూతలతో యుద్ధము చేసి హల్లెలూయా మన శత్రు మీద మనకు సంపూర్ణ జయమిచ్చే ప్రభు మనతో ఉన్నాడు. ప్రియులారా, ఆ ప్రభు నిరంతరము ఉన్నవాడు. పాత నిబంధన కాలములో దేవునికి ఇష్టడైన ఒక మంచి యాజకుడు వచ్చేటప్పుడు ఆ ప్రజలు ఇలాంటి వాడు ఉంటే బాగుండనుకునేవారు. కానీ మానవుడు మరి కొద్ది కాలమే బతుకుతాడు, కొంతకాలమే బతికి చనిపోతాడు. కానీ మన ప్రభు అయిన యేసయ్య యాజక, మన ప్రభు అయిన యేసయ్య ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు. ఆయన యాజకుడు మార్పు లేనివాడు. హల్లెలూయా. మన మీద దయ, కనికరము, చాలి, ప్రేమ చూపే విషయంలో ఏమి మార్పు లేని మన ప్రభు, ఆయన మన పక్షమందున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. భయపడకండి, దేనికి భయపడవలసిన లేదు. మార్పు చెందండి, మారు మనిషి పొందండి. అప్పులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నావా? నువ్వు ముందు మారు మనిషి పొందు. ప్రభు దగ్గరికి రా. ఆనాడు లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడని చరిత్రలో అతడు ఎలాగ నిజమైన పశ్చాత్తాపడి మార్పు చెంది సమృద్ధి గల తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఆడి దరిద్రత పోయింది. ఆడుకున్న కుళ్ళు వస్త్రాలు పోయినవి, కుళ్ళు కప్పుకొడిన జీవితం అంతా పోయి ప్రశస్త వస్త్రములు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఉత్సవ సునాదములతో, రక్షణ సునాదములతో, హల్లెలూయా హల్లెలూయా. ఆ ఇల్లు మారుమోగిపోతా ఉంది. ఆ ఇల్లు మారుమోగిపోతా ఉంది. ఎంతో కాలం కరువులు హీనముగా ఉన్న ఈ వ్యక్తి తండ్రి ఇంటికి రాగానే కొత్త జీవితం చూస్తున్నాడు, కొత్త అనుభవాన్ని చూస్తున్నాడు, కొత్త సమృద్ధిని చూస్తున్నాడు, కొత్త కాపుదల చూస్తున్నాడు, గొప్ప కృపను చూస్తున్నాడు. నా ప్రియులారా, ఆ మార్పు లేని తండ్రి అని ప్రభు దగ్గరికి రండి సహోదరులారా, రండి. ఎంతకాలము లోక ప్రేమలో పడి నశిస్తారు. సైతాను మోసములో ఎంతకాలం జీవిస్తారండి. సైతాను మోసాన్ని విడిచిపెట్టండి, లోక ప్రేమను విడిచిపెట్టండి. ఏ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ మనలో లేకుండా తండ్రిని సంతోషపెట్టండి, ఆయనను మహిమపరచలేము, ఆయనకు క్రీస్తు పరిమళ సువాసనగా జీవించలేము. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనలను వేరు చేయదాని నుండి మనము వేరైపోవటం దేవుని సంపూర్ణ చిత్తం. అలాగే సాగిపోవడానికి ప్రభు ఆయన అత్యున్నతమైన కృప మనందరి మీద సమృద్ధిగా కుమ్మరించిన గాక. ప్రార్థన చేసుకుందాం.
ఇంతవరకు ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడి మనల్ని ఆదరించిన, ఇంతవరకు ఆయన సన్నిధి మనకిచ్చి మనతో మాట్లాడిన మన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. బిడ్డ చిరంజీవి వచ్చి ప్రార్థన నడిపిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అందరం ఈ రాత్రి ప్రభు మనకిచ్చిన ఈ అమూల్యమైన ఆలోచన బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు వాక్యానికి మీ మనసులో చోటివ్వండి. శరీర సంబంధమైన చికాకులు యేసు నామములో నశింపచేయండి. ప్రభుకు లోబడండి. ప్రభుకు నీ హృదయంలో చోటియ్యి. ప్రభుకు నీ హృదయంలో చోటిస్తే ఆయన రాకడలో నువ్వు మెలకుగా ఉండగలుగుతావు. ఆయన రాకడలో నువ్వు మెలకుగా ఉంటే నువ్వు భయపడవలసిన పని లేదు. కడబోరు బ్రోగినప్పుడు నువ్వు ఎత్తపడతావు. చికాకులతోనూ లోకపరమైన ఆలోచనకు చోటిస్తే అవి ఎంతో నాశనాన్ని తీసుకొస్తాయి. అవి చాలా భయంకరమైన విషయాలను మర్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లైవ్ ద్వారా వినుచున్న దేవుని ప్రియులారందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికే చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మహోన్నతుడా, మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, గతించిన దినములన్నీ నీ కృపలో నీ యొక్క సజీవన రెక్కల చోట్న ప్రభువా. అయ్యా, మీరు మమ్మల్ని అందరిని మీరు కాచి కాపాడి ప్రభువా నాయన, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా అయ్యా నీ యొక్క సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతను ప్రభువా మీరు మాకు అందరికీ మీరు అనుగ్రహించిన రీతిని బట్టి నాయన అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీ దాసుని మీరు నిలబెట్టుకుని ప్రభువా అయ్యా మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా హెచ్చరికలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఇగో నీ రాకడ బహు సమీపంగా ఉన్న ఈ దినాలలో ప్రభువా నాయన అయ్యా నాయన మేము ఆత్మీయంగా ఎదగాలని ప్రభువా నీ రెండవ రాకడ కొడుకును మేము ఎదురు చూడాలని ప్రభువా అయ్యా మీరు మాకు అనుగ్రహించిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కడవరి దినాలలో ప్రభువా మా యొక్క శరీర మనసుకు మేము ఏమాత్రము చోటు ఇవ్వకుండా ప్రభువా అయ్యా దేన్ని శరీర నాయన సంబంధముగా మేము నాయన అయ్యా తీసుకొనకుండా ప్రభువా దేవా అయ్యా అటువంటి చింత నుండి నాయన మీ విడుదల పొందడానికి కావలసిన భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభువా. అవును నాయన, శరీర సంబంధమైన మనసును చంపివేసుకోమని మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయినా నాయన మా యొక్క శరీర సంబంధమైన మనసుకు మేము ఏమాత్రము చోటు ఇవ్వకుండా ప్రభువా అవును ప్రభువా శరీర సంబంధమైన మనసు గలవారు ప్రభువా అయ్యా నిన్ను దుఃఖపరుస్తారని ప్రభువా ఏమాత్రం నిన్ను సంతోషపరచలేరని ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడున్నారు ప్రభువా. అటువంటి నాయన అయా స్థితి నుండి మాకు విడుదల కావాలి ప్రభువా. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీ దాసుని నాయన ఇదిగో మరుగుపరిచి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో నాయన నీ యొక్క వాక్యానికి మేము సంపూర్ణంగా లోబడుతున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఇక్కడ వరకు దినాలలో ఆత్మీయంగా ఎదగడానికి నాయన అయ్యా నాయన నీ యొక్క రెండవ రాకడ కొరకు నాయన మేము నాయన ఎదురు చూడడానికి నాయన మా యొక్క జీవితాలను నాయన అయ్యా మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా. అటువంటి కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు. మేము ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన సహవాసాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. అపోస్తుల బోధన మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా నాయన అయ్యా నాయన మీరు మాకు కాపును మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభువా. అవును నాయన కాపరికి అపోస్తుల బాధకు నాయన బాధకు ప్రభువా మీరు సంపూర్ణంగా లోబడి ప్రభువా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతగానో ప్రేమించి మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా. ఆ మాటలకు మీరు సంపూర్ణంగా లోబడి విధేయులమే జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీకే స్తుతులు అయ్యా నీకే వందనాలు. కడవరి దినాల్లో ఆత్మీయంగా ఒత్తిళ్ళే గొప్ప భాగ్యము అయ్యా మీరు మాకు అందరికీ అనుగ్రహించి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని యేసు పరిశునామమున బట్టి ఏడుకున్న ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక న్యోన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో అయిన కృప కాపుదలు సదాకాలం తోడే కాపాడి సంరక్షించిన గాక.
आमीन। యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయం అపవాదికి నాశనము కలుగును. యేసు నామమునకు మహిమ జయము కలుగును.